హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నిన్న నేను వీడియోలో చెప్పాను కదా ఒక ప్లేస్కి వెళ్తున్నాము అనేసి. సో మేమైతే మా కజిన్ దగ్గరికి వెళ్తున్నాము. వాళ్ళు బెంగళూరులోనే ఉంటారు. తినే అనమాట లావణ్య అండ్ వాళ్ళ పాప దేదీప్య. సో ఇది నాకు కోడలు అవుతుంది అన్నమాట. సో తను నాకు మా మామయ్య కూతురు. నా చిన్నప్పటి నుంచి మంచి కజిన్ ఎవరైనా ఉన్నారంటే ఆ పిల్లే. సో ఇంకా మేమైతే అక్కడికి వెళ్ళి కొంచెం రిలాక్స్ అయిపోయి మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే మేఘనాకి వచ్చామన్నమాట. బెంగళూరు ఫేమస్ మేఘనా రెస్టారెంట్స్ ఉంటాయి కదా, దానిలో మా నియర్ బైకి వచ్చామన్నమాట. సో ఇంకా దేదీప్యాని అస్సలు కుదరలేదు. ఎంత క్యూట్ అనిపించిందో, చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. ఇంకా దాంతో ఫుల్గా ఆడుకున్నాను అనమాట. నేను దేదీప్యతో ఆడుకుంటుంటే మా చెల్లి నాకు వీడియో తీస్తుంది. ఇంకా మా అన్న వాళ్ళిద్దరూ మీరు వీడియోలు కాదు మెనూ ఏదో ఒకటి చెప్పండి, చూసి ఏదో ఒకటి ఫిక్స్ అవ్వండి అని ఆ పాపను కూడా తీసేసుకున్నారనమాట మా దగ్గర నుంచి. ఇంకా అదే చెప్తున్నారు ఏదో ఒకటి చూడండి అనేసి. సో ఇంకా మేము చూస్తూ ఉండేటప్పటికి వెయిటర్ వచ్చి ప్లేట్స్ అవి అరేంజ్ చేసేస్తున్నాడు. ఇంకా దేదీప్యకి దొరికిందే సందని చెప్పి అక్కడ ఉన్న పేపర్స్తో చూడండి ఎట్లా చేస్తుందో, వాటిని పీకి పాకం చేస్తుంది అనమాట. పాపం ఆ వెయిటర్స్ అక్కడ వర్క్ చేసే వాళ్ళు కూడా చాలా చూసి నవ్వుకుంటూ అట్లా ఎంజాయ్ చేస్తున్నారనమాట. చూడండి ఆ పేపర్ని వేసి కొడుతుంటే వాళ్ళ అమ్మ ఇంకొకసారి మనల్ని రానిరమ్మా ప్లీజ్ అమ్మా అని బతిమలాడుతుంది. సో ఇంకా మా అన్న దగ్గరికి కూడా బాగానే వెళ్ళిందనమాట. చిన్నపిల్లలు సహజంగా ఎవరి దగ్గరికి వెళ్ళరు కదా, అది మాత్రం అందరి దగ్గరికి మా ఇద్దరి దగ్గరికి వచ్చింది. ఇంక దీని ఇంటీరియర్స్ అయితే నాకు చాలా నచ్చింది. నేను మా అన్న వాళ్ళతో అంటున్నాను అనమాట, ఇంత నీట్గా అంబియన్స్ అన్నీ సెట్ చేసి ఉన్న రెస్టారెంట్స్లో ఫుడ్ బాగోదంట నిజమేనా అనేసి. లేదు ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది అని చెప్పి తీసుకొచ్చారు. ఈ గ్యాప్లో దేదీప్య అయితే పాపం దానికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా అట్లా నా చున్నీ అది తీసుకొని ఆడుకుంటూ ఉందన్నమాట. మేము అట్లా వదిలేసాము, కొంతసేపు ఆడుకోలేమ్మా అని చెప్పేసి. సో దానికి నుంచోడానికి వీలవ్వట్లేదు, అలా కూర్చోడానికి సరిగా వీలవ్వట్లేదు అనమాట. ఏదో ఎత్తుకోవాలి, లేకపోతే అట్లా దానికి నోటికి ఏదో ఒకటి ఇవ్వాలన్నమాట. ఇంకా చూడండి ఇంకా ఫుల్గా ఆడుకుంటూ ఉందన్నమాట. సో ఇంకా మాకైతే ప్లేటర్, మేమైతే తందూరి ప్లేటర్ ఆర్డర్ చేసాము. ఇంకా అది ఫుడ్ తీసుకొచ్చేసాడనమాట. సో ఇది మేము ఆర్డర్ చేసిన ప్లేటర్, ఒకసారి చూసేయండి. దయచేసి అవి ఏంటి అని మాత్రం నన్ను అడగకండి, నాకు తెలియదు. నేను అంత బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఇవేం కాదు, నేను కొత్తగానే ట్రై చేస్తున్నాను అనమాట. సో ఇంకా మేమైతే నీట్గా ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తిన్నామన్నమాట. మాకు ఈ స్టార్టర్స్కే ఇంకా ఫుల్ అయిపోయింది. సో పర్లేదు అని ఒక్కసారే కదా అన్నట్టు నేను ట్రైయింగ్ అనమాట. సో ఇంకా నెక్స్ట్ బిర్యానీస్ వచ్చినాయి. ఈ గ్యాప్లో బాగా గొడవ చేసిందనమాట దేదీప్య. పాపం ఎక్కుతాను వెనక్కి ఎక్కుతాను ముందు ఎక్కుతాను అనేసి. ఇంకా మేము ఏం చేయాలో అర్థం కాలేదు. యాక్చువల్గా ఒకళ్ళు తింటా ఉంటే ఒకళ్ళు పట్టుకుందాము అనుకున్నాము, కానీ అది చల్లారిపోతే అస్సలు బాగోదు అని చెప్పారు. సో అందుకని చెప్పేసి ఇంకా దేదీప్యని ఇలా కూర్చోబెట్టుకొని ఇంకా అలా తిన్నామన్నమాట. ఈ గ్యాప్లో మేమేం చేసామంటే, చిన్నపిల్లలకి లెమన్ ఇస్తే వాళ్ళు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ పెడతారు కదా, అలా దేదీప్య మేము ట్రై చేసామన్నమాట. చూడండి అది ఎంత క్యూట్గా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చిద్దో, నాకైతే అసలుకి చాలా నచ్చింది. చూడండి ఎంత క్యూట్గా ఉందో అస్సలు. సో ఇంకా వాళ్ళ డాడీ చూసి, అమ్మ మీ కంటెంట్ ఇక్కడ కాదమ్మా, మా అమ్మాయి మేము ట్రై చేయకండి అని చెప్తున్నాడు అనమాట. సో ఇంకా కంట్రోల్ చేయలేక ఇంకా అట్లా ఎత్తుకున్నాను. ఇంకా అక్కడ మొక్కలు ఉన్నాయి, ఆ మొక్కల మీద కుస్తీ పడుతుంది అనమాట. పాపం దానికి ఇప్పుడే 8 months, టీత్ వచ్చే టైం కదా, దానికి జిల్జిల్గా ఉంటుంది అనమాట. సో ఏదో ఒకటి కొరకాలి అన్నట్టు ఉంటుంది. సో ఇంకా అట్లా అది ఏది దొరికితే అది నోట్లో పెట్టేసుకుంటూ ఉందన్నమాట. సో మా అన్న వాళ్ళు స్టార్టర్స్ ఇంకా మాకు చాలు అనేసి బిర్యానీ పెట్టించేసుకున్నారు ఇందాక. మేమైతే చిల్లీ చికెన్ కూడా ఆర్డర్ చేసామన్నమాట. అది చాలా బాగుంటుంది అని చెప్పి అక్కడ మేఘనా స్పెషల్ అని చెప్పి చెప్పాడు. సో అందుకని చెప్పి మేము ఇది కూడా ఆర్డర్ చేసుకున్నాము. ఇంక ఇదైతే చాలా బాగుంది, టేస్ట్ చాలా జ్యూసీగా అట్లా ఉందన్నమాట. దాని తర్వాత కొంచెం బిర్యానీ తినేసాము. ఇంకా ఫైనల్ పార్ట్ బిల్లు కట్టడం అనమాట. ఇక్కడ వీళ్ళిద్దరూ ఒకరికొకరు నేను కడతానంటే నేను కడతానని కొట్టుకుంటున్నారు.
సో మీ సావు మీరు సావండి, మమ్మల్ని మాత్రం ఎంటర్టైన్ చేయండి అన్నట్టు మేము ఉన్నామన్నమాట. సో ఎంతమందికి హోటల్లో ఇచ్చే సోంపు అంటే ఇష్టము? మేమైతే లిటరల్లీ ఎవ్రీ టైమ్ మేము నోరంతా ఫుల్ చేసేసుకొని టిష్యూ పేపర్లో కట్టుకొని మేము ఇంటికి రామన్నమాట. సో ఇంక ఇట్లా మా చెల్లి నా కోసం అని చెప్పి టిష్యూ పేపర్లో ప్యాకింగ్ చేస్తుంది అనమాట పాపము. ఇంక ఇక్కడి నుంచి మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోదాము అనేసి స్టార్ట్ అయిపోయాము. అలాగే కొంచెం రెస్ట్ రూమ్ యూజ్ చేసుకున్నాము. ఈ వీడియో ఎందుకు తీసానంటే ఈ మిర్రర్ చాలా నచ్చింది నాకు, అందుకని. సో ఇంకా అలా కొన్ని పిక్చర్స్ అయితే అక్కడే తీసుకొని ఇంకా బయటకు వచ్చాము. బయటకు వచ్చిన తర్వాత మాకు ఇక్కడ సూపర్ మార్కెట్ కనిపించింది. వెళ్ళింది విండో షాపింగ్కే, ఎందుకంటే క్యాబ్ వచ్చేంత వరకు బయట నుంచోలేక సూపర్ మార్కెట్లోకి వెళ్ళామన్నమాట. సో మా అన్న అన్నాడు, నేను మా అమ్మాయికి మ్యాంగో థీమ్లో ఫొటోస్ తీసుకోవాలి, వెళ్దాం పదండి అని చెప్పి తీసుకొని వెళ్ళాడు. ఇక్కడికి వస్తే వీళ్ళు శాంపిల్స్ పెట్టారు, అవి చెత్తగా ఉన్నాయి. ఇక్కడికి వచ్చి మేము డిఫరెంట్గా ఏమున్నాయా అని చూస్తున్నాం అనమాట. సో అవకాడోస్ అన్నీ అట్లా చూస్తూ వెళ్ళాము. ఇది మెంతుకూర అంట, మా చెల్లి ఇలా చూపిస్తుంది. దీన్ని కూడా ఇలా చూడి డబ్బాలో పెట్టి మొలకలు వచ్చేలాగా పెంచేసి ఇచ్చేస్తున్నారు. చాలా క్యూట్గా ప్యాకింగ్ చేశారు అని చెప్పి చెప్తుంది అనమాట. సో ఇంకా మేము అట్లా అంతా విండో షాపింగ్ చేసుకొని కాసేపు ఏసీ పీల్చుకొని అలా బయటకు వచ్చేసామన్నమాట. ఇక్కడ లిచ్చీస్ కనిపించాయి. సో నేను అంతకుముందు ట్రై చేసినప్పుడు అవి చాలా జ్యూసీగా అట్లా ఉందన్నమాట. బయట ఇది తోలు కూడా ఇది ఏందో ఎండిపోయినట్టు ఉంటే ఏంటా అని చెప్పేసి చూస్తున్నాం అనమాట. సో టేస్ట్ అయితే ఓకేగా అనిపించింది, నాట్ సో గుడ్ అయితే. బట్ ఇంకా అట్లా మొత్తం చూసుకుంటూ వెళ్ళామన్నమాట. నెక్స్ట్ అయితే బ్లూబెర్రీస్ అక్కడ ఉన్న డబ్బానే తీసి చూస్తున్నాం అనమాట, ఫ్రెష్గా లేవా అనేసి. ఇంకా మల్బరీస్ కూడా ట్రై చేసాము. ఆ మల్బరీస్ అయితే నాకు అస్సలు టేస్ట్ నచ్చలేదు. బ్లూబెర్రీస్ అయితే ఓకే బాగున్నాయి, పర్లేదు తినచ్చు అన్నట్టుగా ఉన్నాయి అన్నమాట. సో ఇంక ఇక్కడ ఇవి నట్స్ అన్నీ ఉన్నాయి అన్నమాట. నేను వాళ్ళని అడుగుతున్నాను, ఫ్రూట్స్కి అయితే శాంపిల్స్ పెట్టారు కదా, ఇలా దీనికి కూడా పెట్టండి శాంపిల్స్ అని అంటే, అప్పుడు మాకేం మిగలవు మేడం అని చెప్తుంది అనమాట ఆవిడ. ఇంక ఇక్కడ నాకు ఇది డిఫరెంట్గా అనిపించింది, ఆ బ్లాక్ కలర్ది, అది కందా అనమాట. ఇంకా మేము షాపింగ్ చేస్తుంటే మా అన్న చూడలేక ఇంకా నేనన్నా ఎత్తుకుంటాను ఇవ్వండి, ఇంకా పాపని ఎత్తుకొని మీరంతా ఎక్కడ తిరుగుతారు అని చెప్పి తీసుకున్నాను అనమాట. ఇంకా దేదీప్య కూడా మా అన్న దగ్గర బాగానే ఉంది, అది అలానే చూస్తుంది అనమాట. నేనేమో రెడ్ షర్ట్ క్యాచీగా ఉంది అందుకే చూస్తుంది అని నేను అంటున్నాను. ఇంకా బయటకు వచ్చాక పాన్ షాప్ ఉంటే ఒక పాన్ వేసుకున్నాము. ఇంకా ఈవినింగ్ ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకున్నాం అనమాట. మళ్ళీ మేము ఇంటికి రావడానికి స్టార్ట్ అయిపోయాము. మేము ఎక్కేది ఐటీసీ గేట్ దగ్గర, ఇంకా అలా ఐటీసీ గేట్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా లైట్గా అట్లా టిఫిన్ అది చేద్దాము అనేసి ఇంకా మేము అక్కడికి వెళ్తే ఈ దేదీప్య చూడండి, ఇంకా ఆకు పెట్టాడు, ఇంకా దాన్ని చింపి పెట్టేసింది అనమాట. సో ఆయన ఇంకొక ఆకు తెస్తానులే అమ్మ అని చెప్పేసి వెళ్ళాడు. సో ఇంకా అది తీసేసుకొని వెళ్ళిపోయాడు అనమాట. నెక్స్ట్ ఇంకోటి పెడితే అది కూడా పీకుదామని ట్రై చేసింది. ఇంకా నేనైతే దోశ ఆర్డర్ చేశాను అనమాట. మమ్మల్ని బస్సు ఎక్కించడానికి మా అన్న అండ్ నా మరదలు కూడా ఇద్దరు వచ్చారు, దేదీప్య వాళ్ళు కూడా. సో ఇంకా మేము అలా లైట్గా టిఫిన్ అది చేసేసి ఇంకా వెళ్తున్నాం అనమాట. ఇంకా బస్సోడు ఫోన్ చేయలేదు అన్నట్టుగా చూస్తూ ఉన్నాము. ఈ చట్నీకి ఉన్న స్కామ్, ఈ బిర్యానీస్కి స్కామ్ ఏంటంటే గిన్నె చూడడానికి బయటికి పెద్దగా ఉంటుంది కానీ లోపల డెప్త్ తక్కువ ఉంటుంది. అట్లా చట్నీ పోసుకోవాలన్నమాట, నీళ్ళగా ఉంది. ఇంకా మేము బస్ ఎక్కి కొంచెం దూరం వచ్చిన తర్వాత ఇంకా అప్పటికే డిన్నర్ బ్రేక్ అని ఆపేశాడు. మేము బస్ ఎక్కిన హాఫ్ అన్ అవర్కి ఇంకా వీడు అవుట్స్కట్స్కి వచ్చి ఇంకా డిన్నర్ బ్రేక్ ఆపేశాడు అనమాట. సో ఇంకా మేము అలా రెస్ట్ రూమ్స్ అది యూజ్ చేసుకొని ఆ బస్లో ఉండలేక బయటకు వచ్చాము. కేఎస్ఆర్టీసీ బుక్ చేసుకున్నాము, బట్ ఎలక్షన్ ముందు రోజు కాబట్టి మాకు అదే దొరికింది సీటింగ్. సో ఇదన్నమాట ఈ వీడియో. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కన్సిడర్ సబ్స్క్రైబింగ్. బాయ్.